జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నీలకంఠం, I will see your end. ఎవడ్రా దిగో. నమస్తే నీలకంఠం గారు. ఈవిడేంటి నాకు నమస్కారం పెడుతోంది? అదేంటి మేడం నాకు నమస్కారం? భలే వారండి మీరు. నాకన్నా అన్నింట్లోనూ పెద్దవారు. మీకు నమస్కారం పెట్టడం సంస్కారం కదండి. అవును అవును. ఎలా ఉన్నారు మేడం? మీ ఇంట్లో వాళ్ళందరూ కులాసేగా? నాతో పాటు అంతా బాగున్నారు. మీరేంటి పెన్షన్ తీసుకునే ఏజ్లో ఇలా రోడ్డు మీద అడ్డంగా నిలబడ్డారు? ఇందాక నేను కాబట్టి మిమ్మల్ని గుద్దుకుండా ఆపాను. అదే వేరే వాళ్ళైతే ఈ పాటికి కీర్తిశేషులు అయి ఉండేవాళ్ళు. ఒక ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుతూ చూసుకోలేదు మేడం. పోన్లేండి, యాక్సిడెంట్ కాకుండా ఆపినందుకు థ్యాంక్స్. కళ్యాణ్ చెప్పింది నిజమే. ఈవిడ మాట తీరు, కట్టు, బొట్టు, ప్రవర్తన అన్నీ మార్చేసింది. కేర్ఫుల్గా ఉండాలి కొంచెం. కేసులో మీకు క్లీన్ చిట్ వచ్చే వరకు ఎలా సర్వైవ్ అవుతున్నారో నాకు తెలీదు. హెల్ప్ చేస్తానంటే మాత్రం మీరు ఒప్పుకోవట్లేదు. మీ మంచి మనసుకి హ్యాట్స్ ఆఫ్ నీలకంఠం గారు. కానీ సింహం ఆకలేస్తే గడ్డి తినటం ఎప్పుడైనా చూసారా? నేను అంతే, సేమ్ టు సేమ్. ఎలా సర్వైవ్ అవ్వాలో, ఎలా పడిపోకుండా నిలబడాలో నాకు బాగా తెలుసని మీకు బాగా తెలుసు. అయినా నా మంచి కోరే మీలాంటి వాళ్ళు నాకు సపోర్ట్గా ఉంటే నాకేం కాదు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాలని వచ్చారు. కానీ నేనే అప్పుడు మిమ్మల్ని అపార్థం చేసుకొని అనుమానించి అవమానించేలా మాట్లాడాను. నా జీవితంలో చేసిన తప్పేదైనా ఉందంటే అప్పుడు మీ మాట వినకపోవడమే. దేవిక నన్ను పొగుడుతుందా లేదంటే ఇండైరెక్ట్ గా దెప్పుతుందా అర్థం కావట్లేదే. నా శ్రేయోభిలాషిగా మీతో ఒక మాట షేర్ చేసుకోవాలనిపిస్తుంది. చెప్పండి మేడం. నన్ను పోలీస్ స్టేషన్లో జైల్లో పెట్టించిన వాడిని మాత్రం వదిలిపెట్టను. అతి త్వరలోనే చిప్పకూడు తినేలా చెయ్యబోతున్నాను. ఆ సీన్ చూడడానికి రెడీగా ఉండండి. బాయ్. నీలకంఠం గారు, మేడం అప్పుడప్పుడు కలుస్తూ ఉండండి. మళ్ళీ మిమ్మల్ని కలవాలంటే పోలీస్ స్టేషన్లోనే. పోలీస్ స్టేషన్లో నన్ను కలవడం ఏంటి? ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఏమండి ఏమండి? అబ్బబ్బబ్బబ్బా, ఎంత బాగా చేసావో. దీపా, ఎక్సలెంట్గా చేసావు ఉప్మా. చింపేసావు పో. నీ వంటకి 5 out of 5 రేటింగ్ ఇచ్చేసా. పండుగ చేసుకో.
ఈ జీడిపప్పు అయితే దూరగా ఎంత బాగా వేగిందో. ఇంకా ఈ ఉప్మా కొంచెం ఎక్కువగా చేసుంటే బాగుండేది దీపా. ఓహో, ఉప్మాని ఈవిడ గారు మెక్కుతున్నారా? దీపా, నీకు ఎంత బాగా వంటలు వచ్చు కదా, మరి మీరే ఎందుకు ఒక టిఫిన్ సెంటర్ పెట్టి బిజినెస్ చేయకూడదు అనిపించింది. ఏమంటావ్? మహేష్ లాంటి ఆలోచనలు చేయకుండా అనవసరంగా జాబ్ కోసం తిరిగి టైం వేస్ట్ చేసుకుంటున్నాడు అనిపిస్తుంది. ఏమంటావ్? చేసి పెడితే తినడం కాకుండా నువ్వే ఇలా డైలీ వంట చేయడం స్టార్ట్ చేసావనుకో, నీకు కూడా కొంచెం ఫిజికల్గా ఎక్సర్సైజ్ చేసినట్టు అవుతుంది. నీ హెల్త్, నీ బిడ్డ హెల్త్ కూడా బాగుంటుంది. ఏమంటావ్? స్టాప్ ఇట్. ఏమైంది దీపా? ఎందుకలా అరిచావు? ఆవేశపడొద్దు దీపా. ఆవేశం అనర్థాలకు మూలం అన్నారు. అసలే నీ ఆరోగ్యం బాలేదు. అలాంటప్పుడు ఎంత కేర్ఫుల్గా ఉండాలి చెప్పు. చూసారా అత్తయ్య, ఆకలేస్తుంది తిందామని కష్టపడి ఉప్మా చేసుకుంటే ఈవిడ గారు తేరగా మొత్తం తినేసి నన్ను నా బిడ్డని పస్తులుండేలా చేసింది. దేవిక, నన్ను టార్చర్ పెట్టినందుకు ఇప్పుడు బాగా ఇరుక్కున్నావు. పెద్ద సీన్ క్రియేట్ అయ్యేలా ఉంది. అందరూ నిన్ను తిడుతుంటే చూసి తరిస్తాను. నేను రాత్రి కడుపు నొప్పితో అల్లాడిపోతుంటే కనీసం డోర్ కూడా తీయలేదు. హాస్పిటల్ నుంచి తిరిగి రాగానే నాదే తప్పు అన్నట్టు మీద పడింది. ఇప్పుడేమో నా కడుపు కొట్టి తన కడుపు నింపుకుంటుంది. ఆకలి తట్టుకోలేక కడుపులో బిడ్డ ఒకటే కదులుతున్నాడు. ఏం చేయమంటారు అత్తయ్య? మీరసలు మనిషేనా? గర్భవతిని పస్తులుండేలా చేస్తారా? మీరింత నీచంగా బిహేవ్ చేస్తారని అనుకోలేదు. తినాలనుకుంటే చేసుకుని తినొచ్చు కదా. నా పిల్లని చేసిన ఉప్మానే కావాల్సి వచ్చిందా? ఏంటి దేవిక, మరీ ఇంతగా దిగజారిపోతావా? గర్భవతిని ఉపవాసం ఉండేలా చేస్తే మహాపాపం తెలుసా? ఇది మన రక్తాన్ని తాగడానికి వచ్చిన రాక్షసండి. దీనికి పాపాలు అంటుకోవు. చూడండి, ఇంత జరిగినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు, దున్నపోతు మీద వాన కురిసినట్టుగా ఏం పట్టనట్టు ఎలా నిల్చుందో. పోసే, దీని ఆరోగ్యం గురించి డాక్టర్ చెప్పింది కదా. పోన్లే పాపం అంటూ ఊరుకుంటుంటే నీ ఆగడాలు శృతి మించిపోతున్నాయి. ఇలా అయితే కాళ్ళు చేతులు విరగొట్టి ఒక మూల కూర్చోపెడతాను, జాగ్రత్త. వార్నింగ్ చాలా బాగుందమ్మా, కానీ అది నా మీద వర్కౌట్ అవ్వదు. ఈ ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తే నేను అదే స్కీమ్ అప్లై చేస్తే వర్కౌట్ అవుతుంది. మమ్మల్ని పీడిస్తుందే కాకుండా మాకే వార్నింగ్ ఇవ్వాలని చూస్తే పళ్ళు రాల్తాయి, జాగ్రత్త. అంత సీన్ లేదు ధరణి, అనవసరంగా ఆవేశపడకు. ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. అమ్మా, అబ్బా, నొప్పి, కడుపు నొప్పి. అమ్మా, నొప్పి, కడుపు నొప్పి. దేవిక, అయ్య బాబోయ్, కడుపు నొప్పి. అయ్యో రామా, ఉన్నట్టుండి ఇలా వచ్చిందేంటి? ఏదో తినకూడని వస్తువు తినుంటాం. అబ్బా, ఉండు బాబు, నేను వెళ్ళి కషాయం తీసుకొస్తాను. అమ్మా, దేవిక, కడుపు నొప్పి. రేయ్, దొంగ నాటకాల ఆటలో నీకు ఆస్కర్ ఇచ్చినా తక్కువేరా. డబ్బులు మిగల్చడానికి వచ్చిన నొప్పని నాకు తెలుసురా, ఊసరు వెళ్ళి. నొప్పి. అమ్మా. అయ్యో, ఇలా సడన్ గా పెయిన్ వచ్చిందేంటి కళ్యాణ్? టెన్షన్ పడుకో, నా దగ్గర ఒక చిట్కా ఉంది. త్వరగా చెప్పు దేవిక, నన్ను సేవ్ చేసుకో. అమ్మా, ఈ నొప్పి తట్టుకోలేకపోతున్నాను. సింపుల్ కళ్యాణ్, నువ్వు బోర్లా పడుకొని అటో ఇటో ఒక 10 సార్లు దొర్లితే తగ్గిపోతుంది. అవునా? సరే, పడుకో పడుకో పడుకో. అమ్మా, దేవిక. అలాగే పడుకో, దొర్లండి. అమ్మా, దేవిక, నొప్పి. చాలు చాలు, ఇటు.
చాలండి, మళ్ళీ ఇటు వెళ్ళండి. అయ్యో అయ్యో బాబోయ్ అమ్మా దొర్లు కళ్యాణ్, అలాగే ఫాస్ట్ గా ఇటు రండి. అమ్మా అమ్మా నొప్పి నొప్పి అమ్మా తగ్గిందా కళ్యాణ్? తగ్గిందంటే మళ్ళీ హోటల్ అంటుంది, తగ్గలేదనే చెప్పాలి. అయ్యో ఇంకా ఎక్కువైపోయింది దేవిక. నా ఫోటోకి దండ పడుతుందేమో అని నాకు భయంగా ఉంది. అరే, ఈ చిట్కా పని చేయలేదంటే ఇంకో వండర్ఫుల్ చిట్కా ఉంది. ఇంకొకటా? మీరు బోర్లో తిరగండి. బోర్లా? ఎందుకు? తిరగండి తిరగండి తిరగండి. అయ్యో ఇప్పుడేంటి? చెప్తా. అయ్యో అలా అరవకండి. ఇలా కాళ్ళతో తొక్కితే కడుపులో ఉన్న నొప్పి కాళ్ళ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. నొప్పి పోతుందో లేదో తెలియదు కానీ నేను చావడం గ్యారెంటీ. అయ్యో రామా, భార్య సేవలు చేస్తుంటే అవే మాటలండి. ఈ తొక్కడం కంటే కడుపు నొప్పి భరించడమే నయమనిపిస్తుంది. నా వల్ల కావట్లేదు. మీరు ఊరికే ఉండండి. పేగులు బయటకు వచ్చేలా ఉన్నాయి. దిగవే బాబు. కళ్యాణ్, సైలెంట్ గా ఉండండి. అయ్యో బాబు దేవిక దిగవే చాలు. కడుపు నొప్పి పోయింది పోయింది కడుపు నొప్పి పోయింది. ఉసే, పిల్లాన్ని చంపేస్తావా ఏంటే? దిగవే, దిగు. నువ్వుండే మా ఆయనకి ఇంకా నొప్పి తగ్గలేదు. అయ్యో పోయింది పోయింది నొప్పి పోయింది. అల్లుని చంపేస్తావా ఏంటి? లే నాయనా, లే. అమ్మా అయ్యా, ఈ కషాయం తాగు బాబు, తగ్గిపోతుంది. అయ్యో, అలా అనేసావేంటమ్మా? పతియే ప్రత్యక్ష దైవంగా భావిస్తాను. అలాంటి నేను ఎలా దూరం చేసుకుంటాను? ఏం కళ్యాణ్, నొప్పి తగ్గిందా? పోయింది పోయింది. లేదంటే చెప్పండి. బయట మెట్ల మీద నుంచి 10 సార్లు దొర్లిస్తే కడుపు నొప్పే కాదు, మీ ఒంట్లో ఉన్న రోగాలన్నీ పోతాయి. పదండి, దొర్లిస్తాను. చాలే, ఆపవే. నువ్వు పెద్ద డాక్టర్ అయినట్టు నీ పిచ్చి చేష్టలతో అల్లుడికి అన్యాయం చేసేలా ఉన్నావు. ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. దేవికలో సడన్ గా వచ్చిన ఈ మార్పు వెనుక ఉద్దేశం ఏమై ఉంటుందో అర్థం కావట్లేదు. డాక్టర్ చెప్పినట్టు తన మెడికల్ కండిషన్ వల్ల ఇలా ప్రవర్తిస్తోందా, లేదంటే ఇంకేదైనా లక్ష్యం పెట్టుకుని రాచి రంపాన పెడుతోందా? కారణం తెలియట్లేదే. కరెక్ట్, దేవికకి డైరీ రాసే అలవాటుంది. అందులో తప్పకుండా తను ఏ ఉద్దేశంతో ఇలా చేస్తుందో రాసుంటుంది. ముందు దేవికకి తెలియకుండా ఆ డైరీని సంపాదిస్తే కారణం ఏంటో తెలుస్తుంది. డైరీ ఎక్కడుందో ఎలాగైనా వెతికి పట్టుకోవాలి.
చలి చావట్లేదే. కాఫీ స్మెల్ అద్దరింది. అమ్మ చేసిన కాఫీ కన్నా నా కాఫీయే బెస్ట్. గన్ను దేవిక దగ్గర ఉంటావేంటి? అసలు గన్ను ఇంట్లో దాచాల్సిన అవసరం ఏమిటి? వెంటనే గన్ సంగతి ఏంటో తేల్చాలి. హౌ డేర్ యూ! నా గన్ ఎందుకు తీసావు? నా గదిలోకొచ్చి నా పర్మిషన్ లేకుండా నా వస్తువుని ఎందుకు టచ్ చేశావు? అసలు నువ్వు ఈ ఇంట్లోకి ఏ ఉద్దేశంతో వచ్చావో కనుక్కుందామని నీ గది వెతికాను. ఇదిగో ఈ గన్ను దొరికింది. చెప్పు, మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశావు? చెప్తావా లేదా? నన్ను క్వశ్చన్ చేసే రైట్ నీకు లేదు. నీ అక్కకు భర్తని, నీకు బావని. నేనుండే ఈ ఇంట్లో వాళ్ళ యోగక్షేమాలు చూడటం నా బాధ్యత. ఆ హక్కుతోనే అడుగుతున్నాను, చెప్పు. అసలు మేము నీకు ఏం ద్రోహం చేశామని చంపాలని చూస్తున్నాం? రూపాయి సంపాదించడం చేత కాదు, కట్టుకున్న భార్య ఆదాయం మీద ఆధారపడుతున్న నువ్వు కూడా నన్ను నిలదీస్తే ఎలా ఆన్సర్ చేస్తాననుకున్నావు? ఆ గన్నిలా ఇవ్వు. విషయాన్ని పక్కదారి పట్టించాలని చూడకు దేవిక. అడిగిన దానికి సమాధానం చెప్తావా లేదా? గన్ ఇంట్లోకి ఎందుకు తెచ్చావు? మారణాయుధాలు దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే నీకెదురు చెప్తే వాళ్ళని చంపేస్తావా? ఇన్నాళ్ళు నీ బాగు కోసం పాకులాడినందుకు మాకే శిక్ష పడాల్సిందే. చంపవే, చంపు. మమ్మల్ని మాటలతో హింసించడమే చాలక ఏకంగా గంతోనే కాల్చేద్దామని చూస్తున్నావా? ఎంతకు తెగించావే దుర్మార్గురాలా! చాలా ఆపండి.